Hello and welcome to Arted India, the cultural classroom, creative curriculum in focus. నేను మీ ప్రియాంక శ్రీవత్సవ్, మీ హోస్ట్ని. ఈ పాడ్కాస్ట్ మనకి సమర్పిస్తున్న వారు ఈస్టర్న్ ఈగల్ ఎంటర్టైన్మెంట్ ఇన్ అసోసియేషన్ విత్ జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మీడియా ఆర్ట్స్ హైదరాబాద్. ఈ ఎపిసోడ్లో తెలంగాణకు చెందిన ఒగ్గు కథ అనే సాంప్రదాయ కథారూపానికి అంకితమైన ప్రముఖ జానపద కళాకారులు, అవార్డు గ్రహీత సింగారపు రాజ్కుమార్ గారిని సాదరంగా మన ఎపిసోడ్కి ఆహ్వానిస్తున్నాము. జగిత్యాల జిల్లాలోని నందగిరి ప్రాంతానికి చెందిన సింగారపు రాజ్కుమార్ గారు MBA పూర్తి చేశారు. భక్తి, సంస్కృతి, సామాజిక చరిత్రలో పాతుకుపోయిన జానపద కళలను పరిరక్షించడానికి అనునిత్యం కృషి చేస్తున్నారు. రాజ్కుమార్ గారు తన ప్రదర్శనల ద్వారా ఒగ్గు కథ యొక్క ప్రాముఖ్యతని తర్వాత తరాలకు అందించడానికి అవిశ్రామంగా కృషి చేస్తున్నారు. సార్, వి వెల్కమ్ టు అవర్ ఎపిసోడ్ సార్. థ్యాంక్ యూ మేడం, నమస్కారం సార్. ఏదైనా మన పనిని ప్రారంభించేటప్పుడు మేము విన్నాము ఒగ్గు కథలో ఒక ప్రార్థన ఉంటుంది. మా వ్యూవర్స్ కోసం ఒకసారి పాడగలరా? తప్పకుండా. శివుడా నీ పూజ సితారించేటి అల్ల బస్వయ్య నీ పూజల్లా ప్రార్థన చేసేటి అలా బొట్టు వాళ్ళ పేరు పత్తి అచుకబొట్టు పరమణ గంటమాల ఈ ప్లేంజమనులు పొట్లే సింతామని భోగం రూపుల గల్లో అని వయ్యా కుమర వెళ్ళి గుళ్ళల్ల గుడలాట కాని వైలేని గుళ్ళల్ల ఆనందపురని వదిల గుళ్ళల్ల వయ్యారు కాని ఎక్కడ చూసిన కాని ఆనందముతోటి ఇక నీ పేరేమంటన్నా గురుడా అంటారు బండారు అంటే మల్లయ్యా నీ భ్రమ తీరుతున్నదయ్యా తొక్కేది బండారు మొక్కేది బండారు ముత్తుల బండారు నీ ముద్ర పలకవలుస్తున్నారు పందుల బండారు తీసుకొచ్చి నీకు గంగరేణి ఎట్టు కింద పంచముగ్గులు ఎత్తుండు రావయ్యా నా ఎండి కన్ను కుడి నా బంగారు కన్ను నొష్ట చిత్ర కన్ను లోకాల కర్త దేవుడా కోరుకున్న వారికి కొడుకుల బలమోడి కడుతున్న అడిగిన వారికి ఆడవిల్లనెత్తును తెలిసిన వారి ఇంటి లోపల తలకింది తిండువా దేవుడా ఈ విధంగా మల్లన్న స్వామిని లేపడం, పడుకోబెట్టడం ఈ దేవుని యొక్క పూజా విధానం. ప్రార్థనతోనే ఎర్లీ ప్రొద్దున దేవుని 4 గంటలకు లేపడం, మళ్ళీ ఈవినింగ్ 8:30కు పౌలింగ్ కార్యక్రమం ఈ ప్రకారంగా ఉంటుంది. సూపర్ ఉంది సార్. అసలు సార్, ఈ ఒగ్గు కథలోకి మీ ప్రయాణం, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది సార్? మీ ప్రేరణ ఏంటి? మా ప్రేరణ ఏమిటంటే మా నాన్న సింగారపు ఉదయ్య, మా తాత సింగారపు కొమరయ్య, సింగారపు లింగయ్య మా పెద్ద తాత. వాళ్ళతోటి వంశపార్యపరంగా ఇది అనాది నుండి వస్తున్నటువంటి ఒగ్గు కళ. అయితే ఇందులో మా నాన్న మా తాతలు చేస్తున్నారు. ఆ విధంగా వంశపార్యపరంగా ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న కాలానుగుణంగా చదువుతో పాటు కూడా ఇది ముందుకు కావాలని మేము 7వ తరగతి చదువుతున్నప్పుడు మా ఇంటి పక్కన పట్నాలు వేయడం, మల్లన్న పట్నాలు ఇస్తారు, వాళ్ళని చనిపోతే కథలు చెప్తాము. కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని చిన్నప్పటి నుండి వెళ్తూ చదువుకుంటూ ఈ కళలోకి రావడం జరిగింది. మా నాన్నతోటి, మా తాతలతోటి, తండ్రులతోటి, మేనమామలతోటి ఇందులోకి రావడం జరిగింది. దాని ద్వారా నేను నేర్చుకుంటూ చదువుకుంటూ ఈ విధంగా చేస్తున్నాం. గ్రేట్ సార్. నేటి ఆధునిక ప్రయాణంలో మీరు ఈ రంగాన్ని, ఈ కళల్ని ఎంచుకున్నందుకు సూపర్ సార్. యాక్చువల్లీ అంటే ప్రొఫెషన్ బేస్డ్గా ఉంటుంది కదా, కానీ మీరు జానపద కళల్ని ఎంచుకున్నందుకు చాలా బాగా ఉంది సార్. ఈ మా శ్రోతల కోసం అసలు ఒగ్గు కథ అంటే ఏమిటి? ఒగ్గు కథ అంటే మనం ఇప్పుడు శివుని చేతిలో డమరుకం, శివుని యొక్క రూపం మల్లన్న. అయితే మల్లన్నతోని ఒగ్గు
మన ఊళ్ళల్లో కానివ్వండి, దేవుని కొలవడానికి కానివ్వండి, ఒగ్గు అనేది ఏంటంటే ప్రజలకు అర్థమయ్యే రీతిగా మనం వాళ్ళకి అనుసంధానం చేయడానికి దేవుని యొక్క చరిత్ర ఉంటుంది, ఎల్లమ్మ చరిత్ర ఉంటుంది, మల్లన్న చరిత్ర ఉంటుంది, పోషమ్మ చరిత్ర ఉంటుంది. ఇది దేవుళ్ళ విధానాలు పూజలు చేసేటప్పుడు ప్రజలకు అర్థమయ్యే విధంగా మనం ఈ యొక్క ఒగ్గు అంటే ఒగ్గు డమరకంలో ఉంటుంది, జగ్గుతోటి ఓంకారంతోటి ఈ యొక్క మల్లన్న పాటలు కానీ కథలు కానీ ప్రజలకు అర్థమయ్యే విధంగా మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఓకే, తెలంగాణ సంస్కృతిని కాపాడటంలో ఈ ఒగ్గు కథ పాత్ర ఎంతవరకు ఉంటుంది? ఒగ్గు కథ పాత్ర అన్ని కళలలో ఒగ్గు కథ అనేది ముఖ్యమైనది. ఎందుకంటే ఏదైనా సన్నివేశం, ఏదైనా విషయం మనం ప్రజలకు చేరవేయాలనుకుంటే ఒగ్గు కథ ద్వారా తొందరగా ప్రజలకు చేరే విధంగా చేసేది ఒగ్గు కథ. వివిధ కళారూపాల కన్నా ముందుండేది ఒగ్గు కథ. దేవుని యొక్క చరిత్ర చెప్పాలన్నా ఒగ్గు కథ ద్వారా ప్రజలకు తొందర అర్థమవుతుంది. లేదు ప్రభుత్వ పథకాలు ప్రజలకు తీసుకెళ్ళాలి, వాళ్ళకి చెప్పాలన్నా కానీ ఒగ్గు కథ ద్వారా తొందరగా అక్కడ పాత్ర విధానం, ఆడ స్త్రీ పాత్ర ఉంటుంది, ఈ మేటి పాత్ర ఉంటుంది, అందులోపల భార్యాభర్తల సంబంధం ఉంటుంది, అక్క చెల్లెల బంధం ఉంటుంది. కాబట్టి ప్రజల్లోకి తొందరగా అంటే సామాజిక విషయాలపైన కూడా ఒగ్గు కథ ఉంటుంది. ఒగ్గు కథ ఉంటుంది. అంటే నాట్ ఓన్లీ భక్తి పరంగా కానీ సంస్కృతి పరంగా కాకుండా కూడా సామాజిక పరంగా కూడా ప్రభావం ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఉంటాయి కదా, వాటిని కూడా ఒక కాన్సెప్ట్ తీసుకొని ఈ ప్రజలకు చేరవేయడానికి ముందుండేదంటే ఒగ్గు కథనే. వివిధ కళారూపాల కన్నా ఒగ్గు కథ సాయంత్రం 9 గంటలకు 8 గంటలకు స్టార్ట్ చేస్తే నైట్ ఎర్లీ 6-7 దాకా దీన్ని మేము చెప్తే జనం కూడా వింటారు, ఎర్లీగా వాళ్ళు ఉంటారు. అంటే మా తోడ్పడి ఉన్నటువంటి విషయం తొందరగా అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు ఒగ్గు కథను కొద్దిగా ఎక్కువ ఇష్టపడతారు. ఓకే సార్, ఈ జాతీయ విద్యా విధానం 2020 NEP పాలసీ అంటాం కదా, నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ, ఈ కళలకు సంబంధించింది కానీ థియేటర్ విద్యను కానీ ఈ మధ్య ప్రోత్సహిస్తుంది అనమాట. సో ఈ జానపద కళలని కూడా ప్రోత్సహించవచ్చా? మన విద్యా విధానంలో ఏ విధంగా భాగం చేయవచ్చు ఒగ్గు కథని? ఒగ్గు కథని ఇప్పుడు ఈ ఉన్న జనరేషన్ సిచ్యువేషన్ ప్రకారం అయితే ఒగ్గు కథ కానివ్వండి, ఏ కళారూపం కానివ్వండి, ప్రభుత్వం సంక్షేమ పథకాలు కానివ్వండి, ప్రభుత్వం ఈ యొక్క ఒగ్గు కళను కానీ వివిధ ఏ కళనైనా కానీ ఇది మన ఈ విద్యా విధానంలో అనుసంధానం చేస్తే కొంతమంది ఇప్పుడు ఆవభావాలు కష్ట సుఖాలు తెరవడానికి ఇప్పుడు చదువు అంటే మాత్రాన అది దాంతోనే చదువుకొని వెళ్ళిపోతున్నారు. కానీ ఇంటి లోపల తండ్రిని ఎట్లా గౌరవించాలి, తాతల్ని ఎట్లా గౌరవించాలి, నాన్నకి ఎట్లా గౌరవం ఇవ్వాలి, చెల్లెళ్ళకి ఎట్లా ఇవ్వాలి, ఇవి విధి విధానాలు తెలవాలంటే తప్పకుండా ఈ యొక్క ఆర్ట్ ఫామ్ అనేది ఈ యొక్క మన ఇప్పుడున్న సబ్జెక్టులు ఒక సబ్జెక్టు అనుసంధానించి ఇప్పుడున్న వారిని కొంతమందిని ఎంచుకొని చదువుకుంటూ ఇటు కళ నేర్చుకున్న వాళ్ళని కొంతమంది తీసి ఇక్కడ స్కూళ్ళల్లో కానివ్వండి, కాలేజీలలో కానివ్వండి, ఇది ఒక ఆర్ట్ ఫామ్. ఇప్పుడు చదువుతోటి క్రీడలు ఉండాలి, పాటలు ఎట్లా ఉన్నాయో వాటితో పాటు ఈ యొక్క కళ రూపాన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి ఇందులో ఇన్క్లూడ్ చేస్తే చాలామంది మార్పులు అనేది ఇప్పుడు మన కథ చెప్తాం మేడం, కథ చెప్పేటప్పుడు తల్లిని ఎట్లా అని ఈ యొక్క హావభావాలు వస్తాయి. కాబట్టి ఇది కూడా ఒక పార్ట్గా వాళ్ళకు ఒక గేమ్స్ ఎట్లాగానో ఒక సబ్జెక్టు తెలుగు ఇంగ్లీషు ఇవి ఎట్లనో ఈ సబ్జెక్ట్ ఒక ఆర్ట్ ఫామ్ కూడా ఇప్పుడున్న జనరేషన్కి వస్తే రాబోయే తరాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం. అయితే ప్రదర్శకుడిగా వేదికపై మీరు ఏమైనా ప్రదర్శనలు ఇచ్చేటప్పుడు సపోజ్ ఒక శక్తివంతమైన పౌరాణిక పాత్రలు కానీ పౌరాణిక కథనాలను కానీ భక్తికి సంబంధించిన కథనాలను కానీ వేదిక పైన ప్రదర్శించడానికి మీరు ఎలా సిద్ధమవుతారు? మేడం మనం ఇప్పుడు కథ చెప్తా ఉంటాం కదా, చదివినప్పుడు ఒక తల్లి ఉంటుంది, తల్లికి పిల్లలు ఉండరు, ఆమె ఏడుస్తుంది, అప్పుడు మనం ఆ విధంగానే ఏడవడం. మళ్ళా తర్వాత అదే తల్లికి మన కొడుకు, ఇప్పుడు ఎల్లమ్మ చరిత్ర ఉంది, ఎల్లమ్మ చరిత్రలో పరశురాముడు అంటే కొడుకు, కానీ పెంచి పెద్ద చేసిన తర్వాత తండ్రి జాడ ఇప్పకపోతే పరశురాముడు తల్లిపైకి ఉగ్రంగా పోతాడు. ఉగ్రం అంటే ఆవభావాలు అవివేకంగానే మనం రావడం, దానికి సంసిద్ధం అంటూ ప్రిపరేషన్ అంటూ అది ఏముండదు. ఇక ఒక స్టోరీ ఉందని ఒక సినిమా స్టైల్ ఎట్లా పోతుందో జోకులు కొంచెంసేపు స్టోరీ కొంచెంసేపు నవ్వించడం, కొంచెంసేపు బాధాకరించడం, కొంచెంసేపు ఫైట్ ఎట్లా ఉంటుందో సేమ్ అదే విధంగానే ఇందులో కూడా అక్కడ ఆగి చేసి యాక్టింగ్ ఉంటుంది, అట్లుండదు. కంటిన్యూగా వెళ్ళిపోతూ ఉంటాం. ఆటోమేటిక్గా అవి హావభావాలు మనం నేర్చుకున్నప్పటి నుండి భయపడుతూ నుండి ఎట్లా అయితే ఉంటాయో మన శరీరంలో ఆటోమేటిక్గా ఇంప్లిమెంట్ అయ్యి పాత్రలో మమేకం అయిపోవడమే. ఆడపాత్ర అన్నప్పుడు ఆడపాత్రలకే, కొడుకు పాత్ర అన్నప్పుడు కొడుకు పాత్రకే, జోకులు అన్నప్పుడు జోకుడు, అక్కడ రాజు పాత్ర అన్నప్పుడు తండ్రి పాత్ర అన్నప్పుడు తండ్రి పాత్ర. ఆటోమేటిక్గా ఏ పాత్రనైనా ఒక మనిషి అన్ని పాత్రలు
వహించగలడు ఒగ్గు కథల సార్. ఓకే సార్, ఈ ఒగ్గు కథల వంటి సాంప్రదాయ కథల గురించి మన నేటి తరం ఎలా స్పందిస్తుంది సార్? ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే ఇప్పుడు మల్లన్న దేవుడు ఉన్నాడు, ఇక్కడ కొమరవెల్లి ఉంది. కొమరవెల్లిలో మల్లన్న దేవుడు ఒక పల్లెటూరు నుంచి వస్తారు, దేవునికి మొక్కుతారు అన్నది లేదు. హైదరాబాద్ నుండి వివిధ దేశాల నుండి కూడా వస్తున్నారు. అంటే సాంప్రదాయాలకి ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే అనుసంధానం చేసుకుంటున్నారు. ఎందుకు అని అంటే వాళ్ళు కోరిన కోరిక దేవుడు ఇస్తున్నాడు. ఆ కోరిన కోరిక దేవుడు ఇస్తున్నాడు కాబట్టి ఎంత దూరం నుండి అయినా వచ్చి దేవునికి మొక్కి ఈ సాంప్రదాయం బొట్టు పెట్టుకొని దేవునికి కొబ్బరికాయ కొట్టి ఉదిబస్సులు ముట్టించి దండం పెట్టి మళ్ళీ వస్త్రం సామాన్ని మొక్కిపోతున్నారు. ఇప్పుడున్న ప్రకారం అయితే బాగానే ఉంది. ఇక ముందు కాపాడుకోవాలంటే కొన్ని ఈ సిచ్యువేషన్ల ప్రకారం మనం మెదిలితే సెట్ అయిపోతుంది. భక్తి నమ్మకం పైన బేస్ అయి ఉంది, నమ్ముతున్నారు. ఓకే సార్, ఇది ఒగ్గు కథ అనేది డిజిటల్ ప్లాట్ఫామ్స్ పైన కానీ మన సోషల్ మీడియాలో ప్రేక్షకులకు చేర్చుతున్నాం కదా. సో ఇంకా ఎంత బాగా ప్రభావవంతంగా ప్రేక్షకులకు మనం చేర్చవచ్చు ఒగ్గు కథ గురించి? ప్రేక్షకులకు మనము ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా ప్రకారం అందుతుంది, కానీ ఎంతైనా కొంతవరకే. అంటే ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా పోతుంది. ప్రత్యక్షంగా వాళ్ళకి కావాలంటే మనం కొంతమందిని నేర్పాలి. నేర్చుకుంటూ అందులో వాళ్ళకు ఉపాధి కల్పిస్తే వాళ్ళు ఇది కాపాడుకుంటూ ఉపాధి పొందుతారు. సార్, అది ఒగ్గు కథ అనేది ఉపాధిగా ఎంచుకోవడానికి వాళ్ళ ముందున్న సవాళ్ళు ఏంటి సార్? ఇప్పుడు కొంతమంది ఒగ్గు కథని వాళ్ళ వృత్తిగా ఎంచుకుందాం అనుకుంటారు, కానీ దానికి సంబంధించిన విద్య కానీ దానికి సంబంధించిన మార్పు చేర్పులు అంటే ఆ వృత్తిని ఎంచుకోవటం వల్ల వాళ్ళకు కొంత సంపాదన కూడా ఉంటుందా? అంటే వాళ్ళ ముందున్న సవాళ్ళు ఏంటి బేసిక్గా? మేడం, ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎట్లున్నాయంటే ఇప్పుడు చదువుతున్నారు, ఉద్యోగాలు రావట్లేదు. ఇదొకటి. రెండవది ఏంటంటే తల్లిదండ్రి తాతలు కాపాడినటువంటి వంశపారంపరంగా నేను కాపాడాలి. అది అంటే ఆ వృత్తిలో మనం లీనమై నేర్చుకుని మనకు వస్తే వచ్చిందాన్ని మనం ఇప్పుడున్న జనరేషన్ ఎట్లనంటే మా నాన్న నేర్చుకున్నాడు, నాకు నేర్పిండు, ఇంకొకంతమందిని నేర్పాలి అంటే ఇంట్లో ఉపాధి ఉంటుంది అంటే ఎక్కువ ఉండదు. ఒక ఉపాధి ఉండదు, ఎక్కువ ఆస్తుపాస్తులు ఉండవు, ఒక పేరు ఉంటుంది, 10 మంది నేర్పిన పేరు ఉంటుంది. అది అంతే. అంటే వాళ్ళకు కూడా ఏమైందని అంటే దేవుడు మనకు చేస్తుండు కదా, ఈ వృత్తిని వదిలిపెట్టి ఓ జాబ్ చేస్తాము, అక్కడ 10,000 రూపాయలు వస్తాయి, అవి మనకి ఎందుకు? ఈ ఇందు లోపల దేవుని భక్తి ఉంది, ఉపాధి మందం ఉన్న పేరు ఉన్నది, దేవుణ్ణి కొలుస్తున్నాం, 10 మందికి దీన్ని అందిస్తున్నాం, కళను కాపాడుకుంటున్నాం. వారసత్వ సంపద, ఇది వారసత్వ సంపదకు పేరు. ఓకే సార్, మీరు చదువుకున్నారు కదా MBA, ఈ సాంప్రదాయ కళల్లో ఎంతవరకు యూజ్ అవుతుంది? సాంప్రదాయ కళలో చాలా వరకు యూజ్ అవుతుంది. చాలా మంది నన్ను అన్నారు, నువ్వు చదువుకున్నావు కదా ఏదైనా జాబ్ చేసుకో, ఇది అది చేయి అని అన్నారు. కానీ నా నమ్మకం దేవుని పైన ఉన్నది, ఆ దేవుని పైన ఉన్నది కాబట్టి ఎంటర్ ఫ్యామిలీ కూడా దేవుడు మమ్మల్ని కాపాడిండు. ఇప్పుడు ఎక్కడికో పోయి ఏమో వాళ్ళ కింద చేసేటప్పుడు చేయడమే, ఈ వృత్తిని కాపాడుకుంటూ ఇంకా మిగతా పనులు చేసుకుంటాం. వ్యవసాయం కానివ్వండి, ఊళ్ళల్లో పనులు కానివ్వండి, ఈ దేవుని ఫస్ట్ మనకు మొదటి స్థానం అనేది మాత్రం ఈ కళకి ఇస్తానే. కళ తర్వాత ఇంకా వేరే ఏదైనా మనం చేసుకోగలుగుతాం. మన సాంప్రదాయ కళలు మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. మన కల్చర్ కానీ, మన ట్రెడిషన్స్ కానీ, మన రూట్ సిస్టమ్ కానీ మనం కాపాడుకోవాలని చెప్తాం. సార్, ఇది ఒగ్గు కథ అనేది ఒక మనిషి యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఎలా తోడ్పాటును అందిస్తుంది ఒగ్గు కథ అనేది? ఒగ్గు కథ అనేది ఒక మనిషి పైన అంటే ఇప్పుడు ప్రత్యక్షంగా అంటే ప్రజల్లోక లేకపోతే ఈ ఒక వ్యక్తిగా అంటే చెప్పే మనిషిగానా వినే మనిషిగానా? చెప్పే మనిషిగా కానీ, వినే మనిషిగా కానీ, సమాజ అభివృద్ధికి ఎట్లా అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న సాంప్రదాయం, మల్లన్న దేవుడు ఉన్న దేవుని ఎట్లా కొలవడం, ఏ రోజు దేవునికి మొక్కడం, ఆదివారం ఉంటుంది, బుధవారం ఉంటుంది, ఆదివారం బుధవారం ఎట్లా మొక్కడం, కడగడం, అదొకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు దేవునికి మొక్కితే మనకేం వస్తుంది అని కొంతమంది ఆలోచిస్తున్నారు, కొంతమంది లేదు కానీ ఇప్పుడు ఆలోచిస్తున్నారు, ఇస్తున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా అతను పోయే దారి అనేది మళ్ళీపోతుంది ఆటోమేటిక్గా. ఇలా దేవుని మేము వచ్చిన మొక్కంగానే ఒక 10 రోజులు 15 రోజుల లోపు దేవుడికి అనుకున్నది ఇచ్చింది అనుకో, ఇప్పుడు 2 రోజులు దేవునికి మొక్కేది 4 రోజులు మొక్కుతాను. కాబట్టి దేవునికి మొక్కడానికి ఇతను పక్కదారి పడితే పట్టకుండా కూడా ఆటోమేటిక్గా దేవుడు అనేది తీసుకొస్తుంది. కాబట్టి ఆ నమ్మకం పైనే ఇప్పుడు ఊది ఉన్నది. చెప్పే వ్యక్తి, ఇప్పుడు నేను ఒగ్గు కథ చెప్తున్నా, చెప్పేటప్పుడు నేను పడ్డ కష్టాలు, నేను పడ్డ బాధలు,
ఆ కళ చెప్పేటప్పుడు నాకు ఆదికి వస్తాయి. ఓకే. నా బై బర్త్ నుండి ఏ విధంగా నేను కళలకు వచ్చిన, ఎంత కష్టపడి నేర్చుకున్నా, ఇప్పుడు నేను ఏ స్థాయిలో ఉన్నా, అప్పుడు ఏ స్థాయిలో ఉన్నా, ఇప్పుడు ఏ స్థాయి దేవుడు తీసుకొచ్చిండు అని ఆటోమేటిక్గా నేను చెప్పిన కొద్దీ ఇంకా నాకు ఇంకా ఇంకా వేరే దారి పట్టడానికి నాకు వద్దు, ఈ కళనే బతకాలంటే అంటే జీవన పక్కదారి పడుతున్నటువంటి మనస్తత్వాలను కూడా ఈ యొక్క దారికి తీసుకురావడానికి ఈ కళలు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఓకే సార్, ఈ కళలని బ్రతికించడానికి మీరు ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటున్నారు కదా, మాకు ఆ సవాళ్ళు ఏంటో చెప్పగలరా? సవాళ్ళు అంటూ మేడం ఇప్పుడు ఉన్న జనరేషన్ సోషల్ మీడియా అవుతుంది అంటే దాన్ని ఒక్క కథ యూజ్ చేసుకుంటూ అన్ని కళ యూజ్ చేసుకుంటున్నారు. కానీ అట్లా కాకుండా ఇప్పుడు మనం ఒకరికి నేర్పుదామని మనకు మనస్తత్వం ఉంది. అయితే అతను ఏమంటున్నా అంటే నేర్చుకుంటే నాకు ఏమవుతుంది అని వాళ్ళు అంటున్నారు. అరే నేర్చుకుంటే ఇప్పుడు మేము ఉన్న జనరేషన్కు ఇప్పుడున్న జనరేషన్కు ఇప్పుడు చాలా డిఫరెంట్ ఉంది. వాళ్ళు ఎంత ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కాబట్టి టోటల్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ అయిపోతుంది, తెలుగు అనేది మర్చిపోతున్నారు. కాబట్టి కళలు కూడా గుర్తుంచుకోలేకపోతున్నారు. ఆటపాటలతోటి స్కూల్లోకి పోతున్నారు, అత్తరు హోంవర్క్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి మేము ఈ పిల్లలు నేర్పుదామంటే వాళ్ళు ఏమంటారు అంటే ఏం వస్తుంది అందులో మాకు, మీరంటే బతుకుతుండ్రు, మేము మళ్ళీ చేసి ఎంబీఏ చేసి మాకు అప్పుడు అంటే మేము చెప్పేది ఏంటంటే బేసిక్గా మీరు రండి నేర్చుకోండి, ఇది ఒక జాబ్గా మీరు అనుసంధానం చేసుకోవచ్చు అని వాళ్ళకు మేము చెప్తున్నాం. కానీ ఈ వాళ్ళేమో అట్లా మాట్లాడుతున్నారు. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఏమొస్తుంది మీరు చెప్తున్నారు, మాకేమొస్తుంది, మా వారికి ఇంటరా కథలు, మేము ఏదన్నా చేసుకుంటాము అంటే ఇది చేసుకోవచ్చు, ఇది చేసుకుంటూ బిజినెస్ చేసుకోవచ్చు, కళలను రక్షించుకోవచ్చు, జానపద కళలను రక్షించుకోవచ్చు. పూర్తి వ్యక్తిత్వ వికాసానికి కూడా పనికొస్తుంది అండ్ సమాజ అభివృద్ధి కూడా పనికొస్తుంది, సమాజ మార్పుకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో సమాజ మార్పుకు కళ అనేది తప్పకుండా ఉపయోగపడుతుంది. అందులో కష్ట సుఖాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ప్రొద్దున వెళ్తారు మేడం స్కూల్ పిల్లలు 7:30కి అట్లా వెళ్ళిపోతారు, నైట్ ఎప్పుడో 7కి వస్తారు, హోంవర్క్ చేసుకుంటారు, పడుకుంటారు. తల్లిదండ్రి హావభావాలు తెలివి, వాళ్ళ కష్ట సుఖాలు తెలివి అంటే వాళ్ళకి తెలియకుండా మనం పెంచుతున్నాం. ఇది అడిగితే వీళ్ళు అడిగితే రేపు పొద్దున్న తీసుకొచ్చి అక్కడ పెడుతున్నాం. కాబట్టి కష్టం సుఖం ఆయనకు సంబంధం లేదు కదా, ఎక్కడో కనెక్టివిటీ పోతుంది. అది అంతే కదా, నువ్వు మీరు అడుగుతున్నారు, మేము తెచ్చి అక్కడ పెడుతున్నాం. దాని ద్వారా నీకు ఏమవసరం చదువు తెలియదు. అక్కడ ఫోన్ లాస్ట్ ఎక్కడైనా డిఫరెంట్గా మైండ్ డిఫరెంట్ అయిన తర్వాత అప్పుడు నీకు ఒక చదివే నీకు అంట, చదువు లేకపోతే ఇక్కడ బతికెళ్ళివు, ఒక జాబ్ లేకపోతే నువ్వు బతికెళ్ళివు. అదే మనం ఉన్న కళ వృత్తి కళను నేర్చుకుంటే వృత్తికి తప్పకుండా మనిషికి అన్నం పెడుతుంది. అది సమాజ మార్పు కోసం మాది ఇది కంపల్సరీ కావాలి ఇప్పుడున్న జనరేషన్. ఫోక్ ఆర్ట్స్ అనేది ఒక ప్యూరిటీ కదా సార్. సార్ ఒక ఒగ్గు కథ మనకి ఏం నేర్పిస్తుంది? ఒగ్గు కథ అనేది మేడం మనకు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్గా ఒగ్గు కథ అనేది హావభావాలు ఒకటి, కష్ట సుఖాలు రెండు, మూడోది ఏంటంటే ఇప్పుడున్న దేవుళ్ళని మొక్కడం. ఇలా ఒగ్గు కథ అనేది దేవుని యొక్క ఒక హిస్టరీ ఉంటుంది, దాన్ని మొక్కడం ఎలా, ఏ విధంగా, ఏ రోజు అనేది ఈ ఒగ్గు కథను మర్చిపోయిన పిల్లలకి మర్చిపోతే పల్లెటూళ్ళలో ఒకలా చనిపోతారు మేడం. ఇంట్లో చనిపోతే ఏమైందంటే అలా పట్నాలు వేస్తాం. ఇంట్లో పట్నాలు వేసినప్పుడు ఏ రోజు వేయాలి, ఎట్లా వేయాలి, ఏ వారం వేయాలి అంటే ఇప్పుడు చనిపోయిన తర్వాత మన 5 రోజుల చిన్న కర్మ, పెద్ద కర్మ, నెల మాసికం, తర్వాత ఏడాది మాసికం, ఇవి ఎప్పుడెప్పుడు పెట్టాలి, ఎప్పుడెప్పుడు అయిపోతే మళ్ళీ దేవుని మళ్ళీ ఎప్పుడు కొలుసుకోవాలి. ఇవి మనకు కావాలంటే ఒగ్గు కథ అనేదాన్ని ఆ సాంప్రదాయ ప్రకారంగా తెలిసి ఉండాలి అంటే మా తరం వారు ఇప్పుడున్న తరం వాళ్ళకి చెప్తేనే తెలుస్తుంది, లేదంటే మాతో అంతరించిపోతే అక్కడ దేవుని భక్తి కూడా వెళ్ళిపోతుంది, దేవుని భక్తి వెళ్ళిపోతుంది. ఇంట్లో భక్తి పట్టణాలు కూడా అంతరించిపోయే అవకాశం కూడా ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి ఈ సాంప్రదాయం పిల్లలకు నేర్పితే దేవుడిని భక్తి కాపాడుకున్న అవుతాం, సంస్కృతిగా కాపాడుకున్న అవుతాం, సాంప్రదాయాలు కాపాడుకున్న అవుతాం. ఆటోమేటిక్గా మన పిల్లలు మన దారి రావడానికి ఒక రేపు మా ఓల్డేజ్ వచ్చినాక మా తల్లిని ఎట్లని మేము పెంచుకోవాలి, ఎట్లని చదువుకోవాలి అనే దాన్ని కూడా నేర్పిన వాళ్ళం అవుతాం. ఇది ఎక్కువగా అన్ని కళలలో ఇది ఎక్కువ ఒగ్గు కథ అనేది ఈ ఒగ్గు కథ ముఖ్యం. అంటే అన్ని కళలు ముఖ్యమే, అందులో దేవుని సాంప్రదాయాలు ఏమనంటే ఇది మాత్రం తప్పకుండా. సార్ మన ఈ సాంప్రదాయ కళల్ని మనం కాపాడుకోవడానికి ఇంకా మనం ఇంకేం చేయవచ్చు? సాంప్రదాయాలు మనం కాపాడాలంటే మేడం ఇప్పుడున్న సిచ్యువేషన్కు ఇప్పుడున్న జనరేషన్కి మాత్రం ఎడ్యుకేషన్లో ఇది ఒక పార్ట్ చేయాలి తప్పకుండా. అదొకటి.
రెండవది ఇప్పుడు పిల్లలకు కానీ బయట ఉన్న విధానానికి కానీ దేవుని విధానానికి కానీ నేర్పడానికి మనం ప్రయత్నం చేయాలి. ఓకే. వాళ్ళు ఎంత ఇదైనా కానీ వాళ్ళు ఒకసారి అడుగు, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి అయినా తప్పకుండా తీసుకొచ్చి అంటే ఒక్కసారి నేర్చుకున్నాడు అంటే అర్థమైపోతుంది. అంటే వాళ్ళ మోటివేషన్ చేయాలంటే ఏదో ఒకటి ఇప్పుడు మనకు చూపెట్టాలి, వాళ్ళకు దారి చూపించాలంటే మనం కూడా వారి కోసం ప్రభుత్వం ద్వారా కానివ్వండి ఈ ఒగ్గు కథలో ఉన్న ఉపాధి అవకాశాలు పిల్లలకు చెప్తే వాళ్ళకి ఇందులో ఇంట్రెస్ట్ వస్తుంది. ఇది ఓకే. ఇప్పుడు చదువు కూడా ముఖ్యమే మేడం. ఇక్కడ చదువు ఎందుకు ముఖ్యం అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినప్పటికీ కొన్ని పథకాలు తీసుకొస్తుంది. ఆ పథకాలను అడ్వర్టైజ్మెంట్ల ద్వారా కానివ్వండి, పోస్టర్ల ద్వారా కానివ్వండి, లేదంటే సినిమా విధానంగా కానివ్వండి, షార్ట్ ఫిల్మ్ ద్వారా కానివ్వండి, వీటితో కాకుండా ఇప్పుడు ఈ సంస్కృత సాంప్రదాయ ప్రకారం ఊళ్ళల్లో ఈ ఒక 1 గంట 2 గంటలు ఒక్క కథ రూపంలో చెప్తే ఈ ప్రభుత్వం ఈ పథకాలు ఇస్తుంది, ఇది నిజమే అని అర్థమైపోతుంది. అంటే చదువు అంటే ఇది ఇంప్లిమెంట్ చేసి ఒక స్క్రిప్ట్ తయారు చేయాలంటే చదువు కూడా అవసరమే. ఓకే, సూపర్ సార్. సార్ ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ అనే ఒక క్విక్ క్వశ్చన్స్ అడుగుతాము. మీకు చాలా బాగా నచ్చిన ఒక ఒగ్గు కథ స్టోరీ. మల్లన్న కథ. ఓకే సార్. స్టేజ్ పర్ఫార్మెన్సా లేకుంటే విలేజ్ గ్యాదరింగా, మీకు ఏది నచ్చుద్ది? విలేజ్ గ్యాదరింగ్. ఒక ఫోక్ ఆర్టిస్ట్, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ఒక ఫోక్ ఆర్టిస్ట్. మా నాన్న. ఒక షార్ట్ ఒగ్గు కథ లైన్ ఫర్ అవర్ వ్యూవర్స్. ఒగ్గు కథ లైన్: రామ రామాను రామ 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 రాజులమ్మాను రాడా వేడి రామ రామ భగవంతుడు మల్లయ్య నమ్మ రామ రామ దేవుడెక్కేటి గుర్రామైన రామ రామ నిలువోత గుర్రామమ్మ రామ రామ నిప్పులాది కల్లేమమ్మ రామ రామ అయ్య కొంగలాదీను కోగిలాట రామ రామ ఇక భగవంతుడు మల్లయ్య నమ్మ రామ రామ. దేవుని ఎక్కువ నాకు ఇష్టం మేడం. సూపర్ సార్, చాలా బాగుంది సార్. ఆన్ స్టేజ్ పైన మీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎక్స్పీరియన్స్? స్టేజ్ పైన మేము ఎల్లమ్మ కథ చెప్తాం మేడం. ఎల్లమ్మ కథ చెప్పినప్పుడు ఎల్లమ్మ కొడుకు పరశురాము ఏం చేస్తాడంటే వాళ్ళ తండ్రి జాడ కొరకు తల్లిని బాధ పెడతాడు. బాధ పెట్టినప్పుడు ఆమె ఇక అసలు ఇక ఎంత దేవత అయినా కన్న తల్లి కాబట్టి, కొడుకా పరశున్నా నన్ను కొట్టవోకు కొడక, నన్ను తిట్టవోకు కొడక, బండెడు బొక్కలు బల 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 ఇరుగుతున్నాయి కొడక, నీ తండ్రి జాడ చెప్పమంటే నా కొడుకా ఎక్కడి నుంచి చెప్పవాలే పరశురాములు, ఇవలాంటి రోజులో నా కొడుకా నిన్ను నేను కన్నరా నా కొడుకా, రాతగాన లేదురా నా కొడుకా, నేను కన్న తల్లినున్నరా నా కొడుకా, కొడుక నన్ను కొట్టకురా పరశురాములు, గుల్లెడువే గుల్లగన్నా నా కొడుకా, గురుగడి నూనంటే నారా నా కొడుకా, నీ ఎనగంత పాదమురా నా కొడుకా, ఈయనగంత పాదం తీసి కొడక ఎద మీద పెడుతుండే గుండెలు బొక్కలు బల 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 ఇరుగుతున్నాయిరా కొడుకా, పరశురాములు. ఇది నాకు బాగా నచ్చిన అటువంటి స్టేజ్ పైన ఎమోషనల్గా అంటే అట్లా ఆ విధంగా ఇటువంటి పార్ట్స్ ఇంకా దేవులే కానివ్వండి, కథలు కానివ్వండి, అందులో నాకైతే బెస్ట్గా ఇది ఆమె ఒక దేవత అయినప్పటికీ కన్న తల్లి కాబట్టి అయినా ఆ కొడుకుని ఏం అడగకుండా ఏడవడం అది చాలా బాగా నచ్చింది నాకు. ఎక్కడ వ్యక్తీకరిస్తుంది అది మీరు ఇలా పాట రూపంలో సో చాలా బాగా కనెక్ట్ అయిపోతారు కదా. ఏ విషయం ఇలా ఒగ్గు కథ ద్వారా చెప్పినా సూపర్ సార్. ఒగ్గు కథని ఒక్క మాటలో చెప్పాలంటే దైవం అండి, దేవుడే దైవం. ఓకే సార్, సాంప్రదాయ కళలను మీరు రక్షిస్తూ ఈ యంగర్ జనరేషన్లో ఎంతో మందికి మీరు ఇన్స్పిరేషన్ సార్. ఈ మా కార్యక్రమానికి వచ్చినందుకు మా ధన్యవాదములు సార్. మన ప్రోగ్రాం ముగించేటప్పుడు కూడా ఒగ్గు కథలో ఏ విధంగా ఒక కార్యక్రమాన్ని ముగిస్తారో ప్రార్థన రూపంలో వినిపిస్తారా ప్రేక్షకులకి? వినిపిస్తా మేడం. ఒగ్గు కథ మొదలు గంగా ప్రార్థన తోటి మొదలవుతుంది. ఏ కార్యక్రమం అయినా గంగా ప్రార్థన, తర్వాత దేవుని మేలుకొలుపు, దాని తర్వాత చివరిగా ఒగ్గు కథ ముగింపు అనేది మంగళారతి పాటతోటి
ఇది ఇప్పుడు మల్లన్న కథ చెప్తున్నామంటే మొదలు గంగ ప్రార్థన చేస్తాం, తర్వాత మల్లన్న చేస్తాం, చివరిగా మంగళారతి పాట. మంగళ మాని పాడారమ్మా మా మల్లన్నకు మంగళ జ్యోతిలెవరోయమ్మా, మంగళ మాని పాడారమ్మా గొల్లకే తమ్మకు మంగళ జ్యోతిలెవరోయమ్మా, మంగళ మాని పాడు రంగన మామిడిల్లా, మంగళ మాని పాడు రంగన మామిడిల్లా శృంగార మోజేయు, మంగళ మాని పాడారమ్మ మా మల్లయ్యకు మంగళ జ్యోతిలెవరోయమ్మ, మంగళం మంగళం మా దేవదేవునికి మంగళ వేలేటి మల్లయ్యకు, కోటి కొమ్ములు పెట్టి గొల్లయ్యంపులు పెట్టి సిద్ధారి ఆపిన శ్రీ మేడలమ్మకు, స్వచ్ఛమైన గొల్లకే దమ్మకు, ఇలా మండలం నిండా పీతమ్మను నిలిపి సూర్యమండలమ కాంతి మల్లన్నకు, కూసున్న కొమరల్లి మల్లన్నకు, కూసున్న వైలేని మల్లన్నకు, కూసున్న ఓదల మల్లన్నకు, గద్దె మీద కూసున్న గౌరమ్మకు, సిద్ధపరిచిన పూజయాయరు శ్రీ మల్లికార్జుని చూడరు, మతుపు తనిపిన పూజయాయరు మరి మల్లికార్జుని చూడరు, మంగళ మాని పాడారమ్మ కుమరెల్లి మల్లయ్యకు మంగళ జ్యోతులెవరోయమ్మ, ఓ మరార సీతకాంత మాదేవ మల్లి